మదర్ తెరీసా గారి పుట్టినరోజు సందర్భంగా మదర్ తెరీసాను కలకత్తా మదర్ తెరీసా కూడా పిలుస్తూ ఉంటారు. ఆమె 1920 ఆగస్టు 26న ఉత్తర మాసిడోనియాలోని స్పోక్జీ నగరంలో జన్మించారు. ఆమె నికోలీ డ్రామాఫైల్ బొజాక్షీలకు చిన్న కుమార్తె. ఆమెకు 8 ఏళ్ల వయసుండగా 1919లో తండ్రి మరణించారు. తండ్రి మరణానంతరం కుటుంబం ఎన్నో ఆర్థిక కష్టాలకు ఎదుర్కోవాల్సొచ్చింది. ఆమె 18 ఏళ్ల వయసులో ఆమె స్పోక్జీలోని తమ తల్లిదండ్రుల ఇంటిని విడిచిపెట్టి 1929 భారతదేశంలో ఉన్న సన్యాసుల ఐరిష్ కమిటీలో చేరారు. ఆమె 1950 మిషనరీ ఆఫ్ చారిటీని స్థాపించారు. దీని ద్వారా పేదలకు, అనారోగ్యంతో ఉన్న వారికి ఆశ్రయం కల్పించారు. ఇది 2016 నాటికి మిషనరీ ఆఫ్ చారిటీ 139 దేశాల్లో 779 గృహాలకు పెరిగింది. మానవాళికి సేవ చేయడంలో, నిరుపేదలకు ఆశ, ప్రేమ మరియు గౌరవాన్ని తీసుకురావడంలో ఆమె చేసిన విశేష కృషికి గాను 1979లో ఆమెకు ప్రతిష్టాత్మక నోబెల్ శాంతి బహుమతిని సంపాదించి పెట్టింది. ఆమె 1997 సెప్టెంబర్ 5న మరణించారు. ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ రాజేష్ ఫ్రెండ్స్ 10 యూట్యూబ్ ఛానల్.